మలయాళ దృశ్యం 3ని దర్శకుడు జీతు జోసెఫ్ జెట్ స్పీడ్ తో పూర్తి చేశారు. ప్రెజెంట్ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ టీం కూడా దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేసింది. మలయాళ వర్షన్ ఏప్రిల్లో, హిందీ వర్షన్ అక్టోబర్లో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లుగా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ డేట్స్ కి సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మలయాళ వర్షన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో సినిమాని ఏప్రిల్ నుంచి మేకు వాయిదా వేశారు. హిందీ వర్షన్ విషయంలోనూ కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. 3-4 సినిమాలతో బిజీగా ఉన్న అజయ్ దేవ్గన్ ఆన్ టైంలో దృశ్యం 3ని పూర్తి చేస్తారా లేదా అన్న డౌట్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తెలుగు వర్షన్ పరిస్థితి ఏంటన్నది అస్సలు అర్థం కావడం లేదు. వెంకీ ప్రెజెంట్ ఆదర్శ కుటుంబం మూవీ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ని మే కల్లా పూర్తి చేసే ఆలోచనలో ఉంది మూవీ టీం. ఆ తర్వాత దృశ్యం 3ని పట్టాలెక్కిస్తారన్న న్యూస్ వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ విషయంలోనూ డౌట్స్ రేజ్ అవుతున్నాయి. దృశ్యం 3 మలయాళ వర్షన్ మేలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే అప్పుడే క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో రివీల్ అయిపోతుంది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. అందుకే అసలు త్రీక్వెల్ చేయాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారట మేకర్స్. మరి ఈ విషయంలో వెంకీ ఏ డిసిషన్ తీసుకుంటారో చూడాలి.